ఈరోజు సైకోడైనమిక్స్లో భాగంగా ముక్కు గురించి తెలుసుకుందాం. నోస్. ఈ నోస్ అనేది సైకోడైనమిక్స్లో సెల్ఫ్ రెస్పెక్ట్ని సూచిస్తుంది. ఆత్మగౌరవం, తన యొక్క ఆత్మాభిమానం, ఆత్మగౌరవాన్ని సూచిస్తుంది. ఎప్పుడైతే ఈ ఆత్మగౌరవం కానీ ఆత్మాభిమానం కానీ దెబ్బతిన్నప్పుడు జనరల్గా ఆ ముక్కులోంచి మనకు ప్రవాహం స్టార్ట్ అవుతుంది. వీటిలో కామన్గా ఎఫెక్ట్ అయ్యేది సైనసైటిస్. జనరల్గా నార్మల్గా ఉండాల్సిన ప్రవాహం ముందుకు రావాల్సింది వెనక్కి వెళ్ళి సైనసైటిస్కి దారితీస్తుంది. ఆ సైనసైటిస్లో రెండు రకాలు, లెఫ్ట్ సైడ్ ఉండొచ్చు, రైట్ సైడ్ ఉండొచ్చు. జనరల్గా మనం అనుకున్నట్టు మనం ఆల్రెడీ ఇంతకుముందు డిస్కస్ చేసినట్టుగా లెఫ్ట్ సైడ్ మదరు, సిస్టరు, బ్రదరు, ఫ్యామిలీ రిలేషన్స్, ప్రేమ, అనురాగం, ఆప్యాయత అవి ఎఫెక్ట్ అయినప్పుడు లెఫ్ట్ సైడ్ వస్తే, రైట్ సైడ్ అనేది వాళ్ళ వల్ల మనకు తన యొక్క ఆత్మగౌరవానికి ఆత్మాభిమానానికి దెబ్బ వచ్చినప్పుడు లెఫ్ట్ సైడ్ సైనసైటిస్ వచ్చే అవకాశం ఉంటుంది. అట్లాగే రైట్ సైడ్ బాస్, వైఫ్ ఆర్ హస్బెండ్, పార్ట్నర్, లైఫ్ పార్ట్నర్, లేకుంటే లోకంలో నుండి డే టు డే లైఫ్ ఈవెంట్స్లో అవమానాలు జరిగి సైనసైటిస్, రైట్ సైడ్ సైనసైటిస్కి దారితీసే అవకాశం ఉంటుంది. అట్లాగే మామూలుగా చిన్నపిల్లల్ని మనం ఊరికే బెదిరిస్తూ ఉంటాం, వాళ్ళని తిడుతూ ఉంటాం, బెదిరిస్తూ ఉంటాం, ఇట్లా చేయకు, అట్లా చేయకు, ఇది చేయకు, అది చేయకు అని బెదిరిస్తూ ఉంటాం. సో అవి కూడా, వాటికి కూడా చిన్నపిల్లలు జనరల్గా నొచ్చుకునే మనస్తత్వం తొందరగా, కొందరు సెన్సిటివ్ పీపుల్ ఉంటారు, సెన్సిటివ్ చిల్డ్రన్ ఉంటారు, అట్లాంటి వాళ్ళు తొందరగా ఎఫెక్ట్ అవుతారు. సో వాళ్ళు అఫెండ్ అయ్యి ఆ బాధను వాళ్ళ మైండ్లో ఉంచుకోవడం వల్ల అది నోస్ మీదకి వస్తుంది. సో చిన్నపిల్లల్ని దయచేసి భయపెట్టకండి. ఎస్పెషల్లీ వాళ్ళని డార్క్ రూమ్లో వేస్తాం, పోలీసు వాళ్ళని పట్టిస్తాం, దయ్యానికి పట్టిస్తాం, భూతానికి పట్టిస్తాం, డాక్టర్ దగ్గరకు ఇంజెక్షన్ ఇప్పిస్తాం, ఇట్లాంటివి చెప్పి వాళ్ళని భయపెట్టకండి. సో అది వాళ్ళ యొక్క ఆత్మగౌరవం, ఆత్మ అభిమానం అనేది దెబ్బతినే అవకాశం ఉంటుంది. సో వీటన్ని దృష్టిలో పెట్టుకొని పిల్లలతో, ముఖ్యంగా చిన్నపిల్లలతో ఆ విధంగా ప్రవర్తించండి. దిస్ ఈస్ ద సైకోడైనమిక్స్ ఆఫ్ ద నోస్.